హాయ్ అండి. కోడిగుడ్లు గోంగూర పులుసు కూరలాగా వండుకుందామండి. నేను ఒక్కటే బంగాళదుంప తీసుకున్న, రెండును టమాటాలు, ఒక ఉల్లిపాయ ఇంత మట్టికి నేను ఉండేటప్పుడు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చేసుకున్నాము. టమాటాలు కోసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా గోంగూరలో వేసుకోవాలి. ఇలాంటివి అన్నీ తీసేయాలండి బొడ్లు. ఇప్పుడు గోంగూరలో వేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ కాడ వేసుకోవాలి. ఉప్పు కారం కాడ వేసుకున్నాం. కొద్దిగా నూనె కాడ పొయ్యి అంటించుకున్నా, పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడుకుతాకి కొన్ని నీళ్ళు ఉడికిందండి. ఇది దించుకున్నాము. గోంగూర కూర వండుకుంటాకి కళాయి పెట్టుకున్నా. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకోండి గోంగూరలో కదా. తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, కోడిగుడ్లు, అల్లం పేస్టు, ఉప్పు కారం వేయండి. గోంగూరలో వేసుకున్నాం కదా, తక్కువ వేసుకోండి కూరలోకి. వేసుకున్నాం. కారం కాడ కలబెట్టుకున్నాం. కొద్దిగా ఎంగం వేసుకున్నాము. ఒక గ్లాసు నీళ్ళు, చూద్దామండి. సూపర్గా ఉడుకుతుంది. ఇప్పుడు బంగాళదుంప ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందండి, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం గోంగూర వేసుకున్నాము. గోంగూర చాలా రుచిగా ఉంటుందండి. ఈ కూర సూపర్గా ఉంటుంది. ఉప్పు చాలదండి. గోంగూరలో ఉప్పు చాలదండి. ఉప్పు కొద్దిగా ఎక్కువ పెట్టిద్ది. కుసేపు వండించుకున్నాం. ఇట్లా మూత పెట్టుకుని చూద్దాము. ఉడికిందండి. బౌల్లోకి తీసుకున్నాం. ఇగండి గోంగూర కోడిగుడ్లు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్నాము. ఇట్లా 2-3 రోజులు కాడ ఉంటుందండి కూర. సూపర్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఒక్కసారి వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. బాయ్ అండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి వండుకోండి. గోంగూర కోడిగుడ్లు చాలా టేస్టీగా ఉంటుంది.